తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలిగా తయారు కావాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ పటంలో తెలుగువారి సత్తా చాటాలన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో విరివిగా పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్షణం తీరికలేని మీటింగ్లు, వరుసబెట్టి ఎంఓయూలు, బ్రేక్ఫాస్ట్ భేటీలు, డిన్నర్ ప్రజెంటేషన్లు నిర్వహిస్తున్నారు. టోటల్ గా పెట్టుబడుల వేటలో చంద్రబాబు బాగా బిజీ అయిపోయారు. ఫస్ట్ కాలిఫోర్నియాలో ల్యాండ్ అయిన సీఎం అక్కడ టార్గెట్ పూర్తి చేసుకుని లాస్ ఏంజల్స్ చేరుకున్నారు. అక్కడ వినూత్నమైన ప్రజెంటేషన్స్ తో పెట్టుబడుల వేట కొనసాగించారు. అనంతరం అయోవా రాష్ట్రంలో వ్యవసాయ మంత్రితో చంద్రబాబు సమావేశమయ్యారు. వ్యవసాయానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు చాలా దగ్గరి పోలికలున్నాయని అయోవా రాష్ట్ర వ్యవసాయ మంత్రి బిల్ నోర్తి అన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న చంద్రబాబుకు తెలుగువారి నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలిగా తయారు కావాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగువారి సత్తా చాటాలని అన్నారు. నేను ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే కాలిఫోర్నియాలో ఉన్నానా లేకపోతే అమరావతిలో ఉన్నానా నాకే అర్థం కావడం లేదు. ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంకల్పం కావాలి. నిన్నే మీరు చూశారు బాహుబలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీ ఫీల్డ్లో మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బాహుబలిగా తయారు కావాలి. అవతారాన్ని అడుగుతున్నా మిమ్మల్ని. అవతారంటే గట్టిగా చెప్పండి, హర్షాన్ని. ఇంతమంది తెలుగు వాళ్లను చూస్తుంటే తనకు అమరావతిలో ఉన్నానో లేక అమెరికాలో ఉన్నానో అర్థం కావటం లేదన్నారు చంద్రబాబు. అమరావతిని నిర్మించే అరుదైన అవకాశం తనకొచ్చిందన్నారు సీఎం. తెలుగు వాళ్లకు కష్టపడే తత్వం ఉంటుందని, ఎక్కడైనా పనిచేయగలిగే సత్తా ఉంటుందని అన్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్లు పుట్టిన ఊరును మర్చిపోవద్దని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఆలోచించి ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు.